రామాయంపేట మున్సిపల్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఫైకేరన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫైకేరన్ రామాయంపేట పట్టణంలోని పలు వీధుల గుండా నిర్వహించగా వివేకానంద విద్యాలయం విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, ప్రజల వద్దకే పాలన అంటూ నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, ఆర్పీలకు, సిబ్బందికి చైర్మన్ లావణ్య నాగరాజు ఎనర్జీ ఫుడ్ తో పాటు నీటి బాటిల్, అరటి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన ద్వారా పారదర్శకమైన సేవలను ప్రజలకు అందించడం జరుగుతుందని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ చేరవేసేలా మున్సిపల్ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం అర్హులకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజ్ తో పాటు వైస్ చైర్మన్ నవనిత గణేష్, కౌన్సిలర్లు నాగరాజు, రంజిత్, రవి, మాధవి, స్వప్నతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఫైకేరన్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంతో పాటు పరిశుభ్రత మరియు పచ్చని చెట్లు నాటడం, ఆరోగ్యపరంగా ఫైకేరన్ ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయాలి. ఈ ఒక్కరోజు మాత్రమే నడక కాకుండా ప్రతి కుటుంబంలో కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇప్పుడు కొంచెం 40 దాటగానే ప్రతి ఒక్కరు హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దినచర్యలో భాగంగా రోజు కంపల్సరీ నడకను అలవాటు చేసుకోవాలి. దాని ద్వారా మనకు అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలిక ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య పనులు, పెండింగ్ ఫైళ్లు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అందేటట్టు మా కౌన్సిల్ ద్వారా ప్రతి ఒక్కరి కుటుంబానికి తెలియజేస్తున్నాం. మేము వచ్చాక అవుతుందండి. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంలో ఈరోజు పట్టణంలో మా యొక్క రామంపేట ప్రజలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మరియు ఏదైతే పెండింగ్ ఫైల్స్ క్లియరెన్సు మరియు పచ్చదనం, పరిశుభ్రత మరియు తడి చెత్త, పొడి చెత్త మరియు గౌరవ మా కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు మా యొక్క ఆర్పీలు ఏదైతే సంబంధించిన యువతకు తెలిసేటట్టు వీధిన తిరిగి ఈరోజు ప్రజలకు ఈ యొక్క సంక్షేమ పథకాల కోసం మరియు పరిశుభ్రత కోసం ర్యాలీ తీయడం జరిగింది. దీనికి రామంపేట పట్టణంలో ప్రతి ఒక్క పౌరుడు ఒక బాధ్యతగా వహించి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా మరియు ఏ యొక్క ఆరోగ్యంగా ఉండాలంటే మన ఈ 5K రన్ కూడా మనం ఖచ్చితంగా ఒక వ్యాయామంగా జరుగుతుందని చెప్పి ఒక అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఈరోజు దీనికి మా గౌరవనీయులు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు అన్ని విధాల ముందుండి ప్రతి ఒక్క నిరుపేదకు ఏవేవైతే మన సంక్షేమ పథకాలు అందాలున్నదో వీధిన డోర్న మా యొక్క కౌన్సిల్ తరఫున మరియు ప్రజలకు చైతన్యం తీసుకుపోయి అందేటట్టు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఈరోజు గౌరవనీయులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగమైన తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ నివారణ, పచ్చదనం, పరిశుభ్రత, అదేవిధంగా చెట్లు పెంచడం, దానివలన సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. అదేవిధంగా ఆరోగ్యవంతమైన సమాజంలో భాగమవుతుంది. కాబట్టి అందరూ కూడా అన్ని కుటుంబాలు, దేశంలో ఉన్న అన్ని కుటుంబాలు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పాలకవర్గం, అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా కౌన్సిల్ మెంబర్స్ అందరం కూడా ఈరోజు 4వ రోజు ఈరోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను భాగస్వాములు చేస్తూ, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరి అధికారులను భాగస్వాములను చేస్తూ 5K రన్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రామాయంపేటలో ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కావచ్చు, నిన్న కమిషనర్ గారు డంప్ యార్డ్ను విజిట్ చేయడం జరిగింది. రామాయంపేట పట్టణంలో తడి చెత్త కానీ పొడి చెత్త కానీ సేకరణలో పాలకవర్గం అందరం కూడా దాని విషయంలో శ్రద్ధ తీసుకొని, అదేవిధంగా చెట్లు పెంచడం కానీ, నీటి వినియోగాన్ని తగ్గించడం కానీ, అదేవిధంగా పవర్ని కానీ తగ్గించడం కానీ, సమాజానికి ఉపయోగపడే విధంగా అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడంతో పాటు కౌన్సిల్ మెంబర్స్ అందరం కూడా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై హింద్.